దింపుడు కళ్ళెం ఆశ అంటారు. ఈ దింపుడు కళ్ళెం అంటే చాలామందికి తెలియదు, అంటే యువతకు తెలియకపోవచ్చు. సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు ముందు అంత్యక్రియలు ప్రారంభించే ముందు మనల్ని చెవిలో పిలవమంటారు లెగవమని చెప్పేసి. ఆ తర్వాతన అంత్యక్రియలకి యాత్ర తీసుకుని వెళ్ళినప్పుడు మధ్యలో ఒక చోట ఆపుతారు. ఆపి మళ్ళీ ఒకసారి చెవిలో కేకేయమంటారు. కేకేస్తే లెగుస్తారేమో అని. అంటే అది దింపుడు కళ్ళెం ఆశ అంటారు. ఒకసారి దించి చూసి బతికున్నావా లే అని కేకేయడం అనమాట. ఇది సహజంగా చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. మామూలుగా అయితే తెలిసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నటువంటిది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోని పాపం నిజమైన బీజేపీ వర్గానికి ఈ దింపుడు కళ్ళెం ఆశే. ఏంటంటే వాళ్ళు ఈ తాజా తెలుగుదేశం 3వ లిస్టుతో ఉలిక్కి పడ్డారు, ఆగ్రహిస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు. బీజేపీ కోరుతున్న సీట్లు సైలెంట్గా ఫస్ట్ లిస్టులో అనౌన్స్ చేసేసారు, సెకండ్ లిస్టులో అనౌన్స్ చేశారు, థర్డ్ లిస్టులో కూడా అనౌన్స్ చేశారు. విశాఖపట్నము తర్వాత ఏదైతే అదేది ఏలూరు, హిందూపురం లాంటి అనౌన్స్ చేసేయడం, అట్లాగే శ్రీకాకుళం అనౌన్స్ చేసేయడం, ఇట్లాంటి అనౌన్స్మెంట్ల తర్వాత కొంత వాళ్ళకి ఆవేదన పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. అట్లాగే ఏదైతే ఇంకా బీజేపీ కోరుకునేటువంటి సీట్లన్నిటి అనౌన్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు సంఘ పరివార పెద్దల్ని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అట్నుంచి వచ్చున్నారు కాబట్టి. అడుగుతుంటే లేదు అది చంద్రబాబు అనౌన్స్ చేసేసారు, మనకేం సంబంధం, మనకేమేం సీట్లు కావాలన్నామో మనమే అనౌన్స్ చేస్తున్నామని బీజేపీలో ఒక సెక్షన్ ఆఫ్ నాయకత్వం చెప్తున్నారు. రేపొద్దున మనం అనౌన్స్ చేస్తాం సీట్లు మన అభ్యర్థుల్ని, అప్పుడు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిన సీట్లైనా మనం అనౌన్స్ చేసుకుంటాం మన అభ్యర్థులు, అప్పుడు తెలుగుదేశం మార్చుకోవాలి తప్పించి మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు అన్నటువంటి. పాపం ఇది మధ్యవర్తులు చెప్తున్నటువంటి మాట, అసలు నాయకులు కాదు. అసలు నాయకులు ఆల్రెడీ లిస్టుతో ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఆ లిస్టు రిలీజ్ అయితే కానీ వీళ్ళ నమ్మకం ఇప్పటిదాకా అయితే ఇంకా నమ్ముతున్నారు. ఏంటంటే మనకి మోడీ, అమిత్ షా మన పార్టీ ప్రయోజనాల కోసం చాలా సీరియస్ ఎఫర్ట్ పెడతారు, ఎన్నో చోట్ల కంట్రోల్ చేయగలిగారు. మహారాష్ట్ర లాంటి చోట్లనే రాజకీయాన్ని, కర్ణాటక లాంటి చోట్లనే రాజకీయాన్ని, ఆంధ్రాలో ఎందుకు చేయలేరు. కానీ ఇక్కడ ఉన్నది చంద్రబాబు అనేటువంటి మహాశక్తివంతుడు. అక్కడ భారతీయ జనతా పార్టీ బలోపేతమైన శక్తి, ఇక్కడ భారతీయ జనతా పార్టీ వీక్ శక్తి. బలపడకుండా సొంత వాళ్లతోనే దెబ్బతీసుకున్నటువంటి శక్తి. భారతీయ జనతా పార్టీ బలపడాలని గత 10 ఏళ్లలో ఎవడన్నా పనిచేశాడా? 2014 నుంచి 24 వచ్చింది, ఎవడన్నా పనిచేశాడా? పదవులు తీసుకున్నోళ్ళు ఆ పదవులు ఆస్వాదించారు, అనుభవించారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి ఏమైనా ప్రయత్నించారా? 99లో గెలిచాక 2004 నుంచి 2014 దాకా ఎవడన్నా ప్రయత్నించాడా? ప్రయత్నించాలన్న ఆలోచన వచ్చిందా? లేదు. ఇప్పుడు ఏదో ఇక అధిష్టానం చేసేయాలి, మిరకిల్స్ అంటే ఎట్టా సాధ్యమవుతుంది? ఇప్పుడు కూడా ఇప్పటికన్నా ఆలోచన చేసి పార్టీ డెవలప్మెంట్కి వేరే పార్టీలకి తాబేదారులుగా అవ్వకుండా నిజంగా సిన్సియర్గా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం, సంఘ పరివార్ కూర్చుని అనుకుంటే సాధ్యం. కానీ ఊరికినే ఈ లోపు లేకపోతే దింపుడు కళ్ళెం ఆశలతో ఏదో సాధిద్దాం అనుకుంటే భ్రమ.